హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక యూస్ఫుల్ వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక పెద్ద బ్లాస్టింగ్ అప్డేట్ అయితే ఉంది మన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోసం. వెరాస్ తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్ గతంలో ఒకసారి జరిగిందనమాట. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఏఐసిటీ ఫ్యూచర్ సిటీ మన తెలంగాణలో నిర్మించబోతున్నారు, దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగింది. దానికి ఆనంద్ మహీంద్ర చైర్పర్సన్గా ఉన్నారు. వేరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక కొత్త యూనివర్సిటీ అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోతున్నారు. అన్ని హైటెక్ హంగులతో ప్లస్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అయినటువంటి ఎన్విడియా సౌజన్యంతో. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ద డాన్ ఆఫ్ ఇండియాస్ ఏఐ ఎరా, అమరావతి మరియు ఎన్విడియా కొలాబరేషన్తో ఇంట్రడ్యూసింగ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఏఐ యూనివర్సిటీ. దీని ఆపరేషన్స్ ఎప్పటి నుంచో కాదు, ఫిబ్రవరి 19వ తారీఖు అంటే నెక్స్ట్ ఒక 10 డేస్లోనే దీని యొక్క ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతూ ఉన్నాయన్నమాట. సో ఏ హిస్టారిక్ లీప్ బియాండ్ ద ట్రెడిషనల్ ఇంజనీరింగ్. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు జెన్ఏఐని అడాప్ట్ చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పే పనిలో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఏ స్టేట్ లెడ్ ఇనిషియేటివ్ టు బిల్డ్ ఏ గ్లోబల్ ఏఐ హబ్. సో ఇది ఎవరు, ఐటీ అండ్ ఈసీ సెక్రటరీ అయినటువంటి కాటమనేని భాస్కర్ టెక్ భారత్ సమ్మిట్ ఏదైతే వైజాగ్లో జరిగిందో అక్కడ అనౌన్స్మెంట్, దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. సో దీని కాంటెక్స్ట్ ఏంటంటే ఏ గ్లోబల్ డిస్కోర్స్ సెంటర్స్ ఆన్ చాట్‌జీపీటీ అండ్ జెమినై. ఏపీ ఈజ్ పివోటింగ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫైన్ ద ఫ్యూచర్ ఎకానమీ. సో అందరూ కూడా ఇప్పుడు వాటిని వాడటం మీద నిమగ్నమై ఉన్నారు. చాట్‌జీపీటీని కానీ, జెమినైని కానీ, లేకపోతే పర్ప్లెక్సిటీ కానీ వీటిని వాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాటిని ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మార్చుకునేసి ఫ్యూచర్ ఎకానమీకి తోడ్పడే విధంగా ఇది ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో వరల్డ్స్ ఇంజన్ ఎన్విడియా అనేది ప్రపంచంలోనే హై కంప్యూటింగ్ చిప్స్ ఆర్ సెమీ కండక్టర్స్ తయారు చేయడంలో నెంబర్ 1 కంపెనీ. సో ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కొలాబరేషన్తో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇది కేవలం అకాడమిక్ కొలాబరేషన్ మాత్రమే కాదండి, ఇది 500 స్టార్టప్ కంపెనీస్ని కూడా మేము సపోర్ట్ చేస్తామని ఎన్విడియా ప్రామిస్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏం లాభం, ఆంధ్రాలో ఉన్నటువంటి పిల్లలకి ఏం లాభం అంటే దీనివల్ల హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్తూ ఉంటాను, సూపర్ కంప్యూటర్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ ఉన్నాయో, ఒక సిస్టమ్ యొక్క కాస్ట్ వచ్చేసి 5 నుంచి 6 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది కాలేజీల్లో పెట్టేసి మీకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని యాక్సెస్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. సో అక్కడ ఏదైతే గ్యాప్ మనం ఇన్ని రోజుల నుంచి చెప్తూ ఉన్నామో ఆ గ్యాప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూరిస్తూ ఇప్పుడు వచ్చేటువంటి ఏఐ యూనివర్సిటీలో ఎన్విడియా భాగస్వామ్యంతో ఇటువంటి హై పెర్ఫార్మింగ్ కంప్యూటర్స్, సో వేర్ యూ కెన్ యాక్సెస్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ మీకు ఏజెంటిక్ ఏదైతే యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీస్ ఉందో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పుతూ ఉందన్నమాట. సో ఈ యొక్క సిలబస్ని అంతా ఎవరు సిలబస్ తయారు చేశారంటే ఎన్విడియా వాళ్ళు తయారు చేశారు. ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ కాదు, యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఓఎస్ మెంబర్స్ కాదు. సో ఇది స్ట్రిక్ట్లీ గ్లోబల్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి. సో దీని యొక్క లక్ష్యం ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్ నిర్ధారించుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో దాదాపు ఒక 10,000 మందిని ట్రైన్ చేయాలి. ఎట్లా ఇండస్ట్రీ రెడీ ఎక్స్పర్ట్స్గా ఏఐలో మరియు రోబోటిక్స్లో రెడీ చేయాలన్నది ఇంపార్టెంట్ టార్గెట్గా పెట్టుకున్నారు. సో జర్నలిస్ట్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఒకటే కాకుండా ఏఐ ఆర్కిటెక్ట్స్గా వాళ్ళని తీర్చిదిద్దాలన్నట్లయితే ఈ మూవ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇమాజిన్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ వేర్ ద ఎవ్రీ కంపెనీ దట్ పవర్స్ ద వరల్డ్స్ ఏఐస్ యూజ్ అవర్ టీచింగ్ పార్ట్నర్. ఎన్విడియా పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి ఈ సర్టిఫికేషన్ కానీ మీరు చేసినట్లయితే ఇది రేపు పొద్దున మీ ప్లేస్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మొత్తం మీద కోడింగ్ అయితే చనిపోయింది, కోడింగ్ అయితే ఇక లేదు. ఇప్పుడు ఏం కావాలి, జనరేటివ్ ఏఐ మరియు ఎల్ఎల్ఎమ్స్, ఆర్కిటెక్చర్, మోడల్ ట్రైనింగ్ అండ్ బిల్డింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం ట్రైన్ అవ్వాల్సినటువంటి ఏరియా. సో అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, డిజైనింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హెల్త్ కేర్ ఇంటిగ్రేషన్. దీంట్లో చేసి రోబోటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మ్యాన్ పవర్ డిపెండెన్సీని తగ్గించడం, యాక్యురసీని పెంచడం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా ఉంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ గవర్నమెంట్ ఏజెంటిక్ స్పేస్ అని ఒకదాన్ని చేయాలనుకుంటుంది. ఏజెంటిక్ స్పేస్ అంటే అన్ని వర్క్స్ని కూడా ఆటోమేషన్ చేయడం. ఏజెంట్కి ఏదైతే రొటీన్ వర్క్స్ ఉంటాయో దాన్ని కానీ ట్రైన్ చేసి వదిలేసినట్లయితే ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్. సో ఏఐ ఇన్ ద గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఈ స్మార్ట్ మూవ్ని చేయడం ద్వారా సో ఏజెంట్స్ ద్వారానే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా నడవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పాలసీగా దీన్ని తీసుకుంది. 4th ఏరియా వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా 2026కు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా
మనకి రా మెటీరియల్ స్పేస్గా కూడా మనకి అందుబాటులో వచ్చింది కాబట్టి ఏది ఈ మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది. అదేవిధంగా ఈ క్వాంటమ్ సంబంధించినటువంటి దాంట్లో క్వాంటమ్ వ్యాలీ ఏదైతే సిలికాన్ వ్యాలీ అట్లా యూఎస్లో వచ్చిందో క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్లో రావాలి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అమరావతి యాజ్ ద సిలికాన్ కోస్ట్, ద యూనివర్సిటీ యాక్ట్స్ యాజ్ ఏ హార్ట్ బీట్ ఆఫ్ ఏఐ సిటీ అమరావతి. సో ఈ అమరావతి సిటీలో చూసుకున్నప్పుడు మీరు ఎక్కడికి దూరం పోయే అవసరం లేదు. దీని చుట్టూనే కార్పొరేట్ ఆఫీస్ ఉంటాయి, దీని చుట్టూనే స్టార్టప్ క్లస్టర్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు కానీ మంచి ఐడియా కానీ ఉన్నట్లయితే వెంచర్ క్యాపిటలిస్ట్ యాక్సెస్ కూడా మీకు సరౌండింగ్స్లో ఉండేటట్టుగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు అనేది చేయడం జరిగింది. సో 500 స్టార్టప్స్ కోసము ఎన్విడియా వాళ్ళు సపోర్ట్ చేస్తామని ఈ అగ్రిమెంట్లో ఒక భాగం అన్నమాట. సో స్టూడెంట్ ప్రాజెక్టుల నుంచి మీరు ఒక మంచి ఐడియా ఉంది, ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు, అక్కడ నుంచి వెంచర్ బ్యాక్డ్ కంపెనీస్ అంటే మీరు ఒక 100 కోట్ల కంపెనీగా మారడానికి అవసరమైనటువంటి వెంచర్ క్యాపిటలిస్టుల యొక్క యాక్సెస్ అనుకోండి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కార్పొరేట్ మెకానిజం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ టు బిల్డ్ ద నెక్స్ట్ యూనికాన్ విత్ ఇన్ ద హోమ్ స్టేట్. సో మీరు ఒక మంచి యూనిక్ మోడల్తో ఒక మంచి ఏజెంట్ని కానీ వీటిని నిర్మించేదానికి అవకాశం ఉంటుంది, లేదా మీ ఐడియాని కంపెనీగా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కాలంలో ఎలా ఉండేది, క్యాంపస్ నుంచి ఎక్కడో ఉన్నటువంటి కంపెనీకి పోయేసి అక్కడ ఇంటర్న్షిప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అమరావతి మోడల్లో అదేముండదు అనమాట. సో మీకు యూనివర్సిటీ ఇక్కడే ఉంటుంది, అదేవిధంగా చుట్టూ కార్పొరేట్ ఆఫీసు, R&D సెంటర్స్, గ్లోబల్ కంపెనీస్ మరియు ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండటం వల్ల మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడంలో అదే ఇంకా సపోర్ట్ ఏంది, ఎన్విడియా సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, మొత్తం ఈకో సిస్టమ్ ఉంది. మీ యొక్క ఐడియాని ఇవాల్యుయేట్ చేసేదానికి చుట్టూ ఆ ఈకో సిస్టమ్ అనేది డెవలప్ చేయబడింది. సో ఇక్కడ ఏంటి రోడ్ మ్యాప్ ఏంటి అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించి సో టెక్ భారత్ సమ్మిట్లో నోటిఫికేషన్ అయితే లేకపోతే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి దీని ఆపరేషన్స్ బిగిన్ అవుతున్నాయి, అఫీషియల్గా ఇనాగ్రేషన్ అవుతుంది. సో Q1లో బహుశా మార్చి ఎండింగ్లో కానీ ఎండింగ్లో దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ క్రైటీరియా మరియు దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. సో ట్రైనింగ్ ద ఫస్ట్ కోహర్ట్ ఆఫ్ 10,000 స్పెషలిస్ట్, కేవలం రాబోయే 2 ఏళ్లలోనే 10,000 మంది ఎక్స్పర్ట్స్ ఇక్కడ తయారు చేయాలనే లక్ష్యంతో ఉంది. కాబట్టి ఇది భారీ ఎత్తున పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దీనివల్ల రాష్ట్రం ఎంతో ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఈ అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి, మ్యాథమెటిక్స్లో, లాజిక్ మరియు అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో మీరు ఘనంగా మంచి పట్టు సాధించాలి. అదేవిధంగా పైథాన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మీద ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అనేది మీరు ఎలాగో ఇంటర్మీడియట్లో రుద్దేసి ఉంటారు. మీరు మా దగ్గర కానీ కెరియర్ కౌన్సిలింగ్ కానీ తీసుకున్నట్లయితే మొత్తం పైథాన్ క్లాసెస్, అదేవిధంగా బేసిక్ కోడింగ్ క్లాసెస్ అంతా కూడా సమ్మర్లో మీకు ఫ్రీగా నేర్పించేస్తాము. సో మీరు ఆ ఫౌండేషన్తో పోయి డైరెక్ట్గా అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ కొట్టుకునేదానికి మా వంతు సాయం చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కెరియర్ గైడెన్స్ మా దగ్గర తీసుకుంటే మీకు డిఫరెంట్ అప్లికేషన్స్తో పాటు సమ్మర్లో మేము కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి ఇస్తున్నాం. కాబట్టి మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. తప్పనిసరిగా మాకు కెరియర్ గైడెన్స్ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఇక్కడ అడ్మిషన్ మిస్ అవ్వకుండా మేము మ్యాక్సిమం ప్రయత్నం అనేది చేస్తాం. సో బియాండ్ ద CSE స్ట్రీమ్స్, ప్యాషన్ ఫర్ టెక్నాలజీ ఇస్ ద ప్రైమరీ క్రైటీరియా. ద యూనివర్సిటీ ఈజ్ సీకింగ్ బ్రైటెస్ట్ మైండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నతమైనటువంటి మంచి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం. సో ఫ్యూచర్ ఈజ్ బిల్ట్ హియర్, డోంట్ జస్ట్ ఫాలో ద క్రౌడ్. అమరావతి ఈజ్ వేర్ యు బిలాంగ్ ఇన్ 2026. సో ఇదండి అమరావతికి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్విడియా. సో ఈ అడ్మిషన్ పొందడంలో మీకు ఎడ్యునైన్ చాలా అండదండలు అనేది అందజేస్తుంది. మీకు బేసిక్గా మీరు మ్యాథ్స్ పరంగా అయితే మీరు కాలేజీలో ప్రిపేర్ అయి ఉంటారు. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో మీ కంప్యూటర్ లిటరసీకి సంబంధించినటువంటి పార్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బీ టేకెన్ కేర్ బై ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ వన్స్ యూ టేక్ అవర్ సబ్స్క్రిప్షన్. సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అదేవిధంగా బెల్ బటన్గా నొక్కినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ అప్డేట్స్తో పాటు ఏ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.